అని చెప్పారు. కానీ కొన్ని వేల సంవత్సరాలు శివుడు ఈశ్వరుడు రసొచ్చిన అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత ప్రతి మానవాళికి ధర్మ అర్థ కామ మోక్ష ధర్మ అర్థ కామ మోక్షం. ఇక్కడ ధర్మం పక్కన వచ్చేస్తుంది, మోక్షం తెలుస్తుంది, కామం కాలం, అర్థం ధనం మూలం ఇదం జగత్తు. కానీ అది కాదు సంతాన ధనం, సంతాన ధనం ఇదే విషయం నాకున్నది. అది ధనం తింటారా? ప్రతివాడికి దేహం బతకడానికి ఏం కావాలి? మీకే అన్నపూర్ణాదేవి ఫస్ట్ అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారా? అమ్మ నన్ను చెప్పారా? ఆకలి ఏడుస్తుంది. మీ అమ్మగారు మీకు నేర్పిందా? చూసారా అందరం ఏడుస్తావా? ఏడుపు సహజంగా వస్తున్నారు కదా. ఆకలి తమిళ చేస్తుంది, మీకు తెలియదా? పిల్లలు ఏడగొట్టుకుంటే ఏడుస్తాం. ఆకలి మీకు సహజమా? ఎవరైనా చెప్పాలా? ఆకలి వస్తే అన్నం ఏదో తింటాం. అది తింటాం మీకు అనుభవంలో ఉందా? రైతు చెప్పాలా? ఇప్పుడు అసలు విషయం, ఈ దేహమే క్షేత్రం, ఈ దేహమే దేవాలయం, ఈ దేహమే ఆరోగ్యం, ఈ దేహమే క్షేత్రం అంటే ప్రజలు ఉన్నా అంటే మీరు ఎరుక లేకుండా అసలు మీరు ఎరుక లేకుండా దీన్ని గుర్తిస్తారా? కాన్షియస్ ఎరుక తెలివి లేకుండా ఇది చేయలేమని గుర్తిస్తారా? అయితే ఇదే కూడా గుర్తించారు, గమనించారు, తెలుసుకున్నారు. ఈ 3 లక్షలు అందరికీ ఉన్నాయి లేదా? ఉన్నాయి. అయితే ఆకలి వేసింది, మీ ఆకలి గుర్తించి అమ్మ ఆకలి అంటే ఆకలి అనుభూతి అయిన తర్వాత ఆకలి కావాలా? ఆకలి అంటే అనుభూతి వస్తుందా? దేవుని అనుభూతిలో ఉందా లేదా? దాన్ని వెతుకుతారా? కాబట్టి ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకుంటారు? నేను అవన్నీ అనే దృశ్యం మీరు ఎవరు నేనే చెప్తాను. మీరెవరు కాదు. ఆత్మకి 8 లక్షలు, సత్యం చిత్త ఆనందం ఇచ్చే వరకు 2 లక్షలు కాదు. మీరు దేహంగా ఉండి నేను దేహంగా ఉండి మాట్లాడు. కానీ దేవే ప్రధానం. ఆ దేహాన్ని ఏం కావాలి? ధర్మార్థ కామ మోక్షాలతో గతంలో ఋషిస్తులు భార్య పిల్లలు ఉన్నా లేకపోయినా అన్ని జరుగుతున్నాయి. వాళ్ళే వైద్యం అది పక్కన. అంటే మీ దేవుని ప్రేమిస్తారా? భార్య ప్రేమిస్తారా? ఎవరిని అంటే ఎవరి దేహం ఎవరికి ప్రేమైంది? అస్థి ప్రేమైంది. ఈ ప్రేమైన దేహం అయితే తల్లిదండ్రులు సేవ చేయలేము, దేవుడు చేయలేము. నాస్తికుడైనా ఆస్తికుడైనా కమిష్టైనా శివైనా హేతువాదం విజ్ఞానం దాన్ని ఏదైనా అసలే గుర్తించి గమనిస్తాం. అంతే కదా. అక్కడ మత రసంగా మనం తెచ్చుకుంటాం, గుణాలు మనం తెచ్చుకుంటాం. కానీ జాతీయ మత తర్వాత ఇక్కడ ఎక్కడో అప్పుడు మీరు దేనికి ఉపయోగిస్తాము? నిద్రలేగానే ఉంటారు చెప్పండి, ఏదో ఒకటి నిద్రలేగానే ఏమనుకుంటారు? చెప్పండి, ఎంతమంది నిద్రలేగానే అదే పొద్దున వెంకటేశ్వర అక్కడ అదేనా? అందరూ అండి నిద్రలేగానే బాత్రూంలో ఉంటే రామనామం శుభనామం చేశాక కనుక సగం పని అయిపోయింది. కులాలు చదవాలి నిద్రలో కూడా దేహ సముద్రంలో అంతే కదా. నిద్రలో అదే పిల్లలు పొద్దున వెళ్ళాలి, వాళ్ళు చూపించే వాళ్ళు సంతోషం ఉండదు. దేవాలు కూడా అదృష్టం చేస్తున్నాం. అంటే అదే నిత్యకృత్య విధానంలో శుద్ధి కలిగించుకుంటే స్నానం చేస్తారా లేదా? ఇప్పుడు మీ దేహం శుచిగా ఉంటే ఇంట్లో శుద్ధి లేకున్నాను, శుద్ధి లేకుండా వస్త్రాలను శుద్ధి లేకుండా ఎలా ఉంటారా? అప్పుడు దేహాన్ని శుద్ధి చేస్తారా? ఈ చేసేది ఇది అంటే నిత్య నైమిత్తిక దైనిక కర్మలు అంటే నిత్య